హలో వ్యూయర్స్. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. ఈరోజు ఇంకో టాపిక్‌తో మీ ముందు వచ్చాను. సో, ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్‌గా టాపిక్ అండ్ ప్రతి ఒక్కరికి అవసరం ఉండే టాపిక్. అదేంటంటే మన సెక్స్ టైమ్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? అంటే మన పర్ఫార్మెన్స్ టైమ్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? సో, నేను చెప్పే కొన్ని టెక్నిక్ ఫాలో చేశారనుకోండి, చెప్పే కొన్ని డయట్ ఫాలో చేశారనుకోండి, అండ్ లాస్ట్‌లో ఒక మంచి లడ్డు గూడా చెప్తాను. సో, ఆ లడ్డు డైలీ తిన్నారనుకోండి ఒక 3 నెలల వరకి డెఫినెట్‌గా మీ టైం అనేది మీ సెక్షువల్ టైం అంటే మీ పర్ఫార్మెన్స్ టైం అనేది డబల్ అయిపోతది. అంటే మీరు 10 నిమిషాలు చేయగలుగుతున్నారంటే 20 నిమిషాలు చేయవచ్చు. 15 నిమిషాలు చేయగలుగుతున్నారంటే 30 నిమిషాల వరకి మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, దానికోసం మీరు ఈ వీడియోని ఫుల్ వరకి చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నా దగ్గర వచ్చి అడుగుతుంటారు. సార్, పర్ఫార్మెన్స్ టైమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎలా సార్? పర్ఫార్మెన్స్ టైమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎలా అని. ఎందుకంటే ఫస్ట్ ఏందంటే జనాలకి అర్థం కాదు. సో, న్యాచురల్‌గా అకార్డింగ్ టు ఏందంటే న్యాచురల్‌గా ఇండియన్స్‌ది పర్ఫార్మెన్స్ టైమ్ ఎంత ఉంటదంటే 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు లేదా 7 నిమిషాల నుంచి 10 నిమిషాలు అంతే. మాక్సిమం ఒక 10 నిమిషాల వరకి. అది పెనిట్రేషన్ అంటే మీరు రతి భోగంలో అంటే యోని మార్గంలో మీరు ఇన్వాల్వ్ అవుతారు గదా! ఆ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉందనుకోండి, అది నార్మల్ అన్నట్టు. సో, దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. సో, మీరు 7 నిమిషాల వరకు చేయగలుగుతున్నారు, 10 నిమిషాల వరకు మీకు శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ లేనట్టు. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లమ్ లేనట్టు. సో, మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే నా దగ్గర చాలా పేషెంట్ వచ్చి అడుగుతారు. సార్, వీడియోలో చూస్తాను నేను అరగంట చేస్తుంటారు, గంటలు చేస్తుంటారు. నాకు అది 10 నిమిషాల్లోనే అయిపోతుంది సార్ అంటాడు. నేను అడుగుతాను. సో, ఆ 10 నిమిషాలు నీకు సాటిస్ఫాక్షన్ వచ్చిందా? మీ వైఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందా? అంటే, అవును సార్, నాకు కూడా సాటిస్ఫాక్షన్ వచ్చింది. మా వైఫ్ కూడా పార్ట్నర్ కూడా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇద్దరిలో ఏం ప్రాబ్లమ్ లేదు సార్. కానీ నాకనిపిస్తుంది అరగంట చేస్తున్నారు, గంటలు గంటలు చేస్తున్నారు. నేనెందుకు చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. కానీ వ్యూవర్స్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వీడియోలో చూసేది గానీ, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పేది గానీ అది కరెక్ట్ కాదు. అది ఎంత నిజమో, ఎంత అబద్ధమో. ఎందుకంటే వీడియోస్‌లో చూసేదంతా వాళ్ళు ఇంజెక్షన్ తీసుకొని ఆహ్, మళ్ళీ ఆ అరగంట కోసం వాళ్ళు కట్, రీటేక్ అంటే గంటలు, 2 గంటలు షూటింగ్ చేస్తూనే ఉంటారు. సో, అది కంటిన్యూటీ ఉండదు. సో, అది చూసుకొని మీ పర్ఫార్మెన్స్‌ని మీరు కంపేర్ చేసుకోకండి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ టైమ్ ఇంక్రీజ్ చేయాలంటే నేను 2 స్టెప్స్ చెప్తాను. ఆ! మీరు ఒక ప 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకి చేయాలంటే దానికి 2 స్టెప్స్ చెప్తాను. ఒకటి, ఒకటి స్టెప్పు మీరు డైలీ ఫాలో చేయాలి. ఆ! రెండో స్టెప్పు మీరు బెడ్ మీద వెళ్ళే ముందు అంటే సెక్స్‌లో పాల్గొనే ముందు, రతిక్రియలో పాల్గొనే ముందు ఆ స్టెప్స్ ఫాలో చేయాలి. ఫస్ట్ స్టెప్ డైలీ ఫాలో చేసే స్టెప్. సో, డైలీ ఫాలో చేసే స్టెప్ ఏందంటే, ఒకటి దీంట్లో 3 ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్, న్యూట్రిషనల్ ఫిట్‌నెస్. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ డైలీ ఏం చేయాలంటే కేగల్ ఎక్సర్‌సైజ్ అంటే మన పెల్విక్ ఫ్లోర్ ఇక్కడ మన పొట్ట కింద ఉండే భాగంని మనం ఎప్పుడు స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. కీగల్ ఎక్సర్‌సైజ్ అంటాం దాన్ని. ఆ కీగల్ ఎక్సర్‌సైజ్‌ని డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తా వస్తే ఏమవుతదంటే అక్కడుండే మజిల్ స్ట్రాంగ్ అయితాయి. అక్కడుండే మజిల్ స్ట్రాంగ్ అవుతా వచ్చిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు 100 మీటర్ రేస్‌లో పరిగెట్టాలనుకుంటారనుకోండి, ఒకే రోజులో మీరు చేయలేరు గదా! ఒక 3 నెలల ప్రాక్టీస్ చేస్తేనే మీరు 100 మీటర్ రేస్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే మీరు మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఏమవుతదంటే ఈ కీగల్ ఎక్సర్‌సైజ్‌ని డైలీ చేయాలి. ఎందుకంటే మీరు చేసే సిట్టింగ్ జాబు, తినే ఫుడ్డు, నిద్ర సరిగా ఉండకపోవడము, ఆలోచనలు, స్ట్రెస్సు ఇవన్నీ వల్ల ఏమవుతదంటే అక్కడ అక్కడుండే కండరాలు, నరాలనేది వీక్ అయి ఉంటాయి. సో, అందుకే మీరు ఖచ్చితంగా డైలీ ఒక అరగంట కేగల్ ఎక్సర్‌సైజ్ చేయండి. అదొకటి. రెండోది మెంటల్ ఫిట్‌నెస్. ఎవరికి అంటే ఇప్పుడు ప్రతి మనిషికి స్ట్రెస్ లేకుండా ఎవరు లేరండి. ఆఫీస్ స్ట్రెస్ ఉంటది, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటది, ఈఎంఐ స్ట్రెస్ ఉంటది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటది. అన్నీ స్ట్రెస్ ఉంటాయి. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతదంటే మన సెక్స్ హార్మోన్ అనేది తగ్గుతా వస్తది. అంటే
సెక్స్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ మంచిగా ఉండాలంటే మైండ్ రిలాక్స్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అప్పుడే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ మంచిగుంటది. ఎప్పుడు ఈ సెక్స్ హార్మోన్ తగ్గుతా వస్తదో, ఎప్పుడు స్ట్రెస్ అనేది పెరుగుతా వస్తదో, అప్పుడు న్యాచురల్‌గా టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తగ్గుతా వస్తది. టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తగ్గుతా వచ్చిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే, మీ టైమ్ పీరియడ్ గూడా తగ్గుతా వస్తది. అందుకోసమే ఆ స్ట్రెస్ అనేది తగ్గిస్తారండి. ఆ స్ట్రెస్ తగ్గించాలంటే ఏం చేయాలంటే, డైలీ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. డైలీ 10 నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతదంటే, మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి కొన్ని మంచి హ్యాపీ హార్మోన్ ఆక్సిటోసిను, లవ్ హార్మోను, సెరోటోనిను, డోపామిను ఇవన్నీ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయ్యి ఏం చేస్తాయంటే స్ట్రెస్ హార్మోన్ అనేది తగ్గిస్తా వస్తది. ఆ స్ట్రెస్ హార్మోన్ తగ్గుతా వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మంచిగా అవుతా వస్తది. సో, అది. మూడోది న్యూట్రిషియస్ ఫిట్‌నెస్ అంటే డైలీ హ్మ్. జింక్ అండ్ మెగ్నీషియం ఈ 2 ఉండే ఫుడ్ మంచిగా తినండి. జింక్ ఉండే ఫుడ్ తినడం వల్ల ఏమవుతదంటే, మన పురుషాంగం దగ్గర గానీ, ఆ పెల్విక్ దగ్గర ఉండే నరాలు అవన్నీ గట్టిగా అయితాయి. ఆ నరాలు గట్టిగా అయితే ఏమవుతది, ఆటోమేటిక్‌గా మీ స్పెర్మ్ అనేది మంచిగా అవుతది. మీ పెర్ఫార్మెన్స్ కూడా మంచిగా అవుతది. సో, జింక్ మంచిగా ఉండే ఫుడ్‌లేంటి, పంప్కిన్ సీడ్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి. అంటే వాల్‌నట్ ఉండని, కాజు, ఈ బాదాం ఇలాంటిది రోజు తినడం వల్ల ఏమవుతదంటే, జింక్ అనేది మీ బాడీకి రెగ్యులర్‌గా దొరుకుతది. రెండోది మెగ్నీషియం రిచ్ ఫుడ్. అంటే మీ ఆకుకూరలు ఉండండి. ఆకుకూరల్లో మెగ్నీషియం బాగా ఉంటది. ఆ! మళ్ళీ రెడ్ మీట్‌లో ఆ మెగ్నీషియం అనేది చాలా మంచి కంటెంట్‌లో ఉంటది. ఈవెన్ కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో కూడా మెగ్నీషియం అనేది ఉంటది. సో, డైలీ జింక్ అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్ తినాలి. సో, మెగ్నీషియం రిచ్ ఫుడ్ తినడం వల్ల అక్కడ ఉండే మజిల్ అనేది గట్టిగా అవుతది. సో, ఇది డైలీ మీరు రొటీన్‌లో ఉండాలి. జీవితాంతా ఈ 3 స్టెప్ మీరు ఫాలో చేసుకుంటూనే ఉండాలి. అది ఫాలో చేసుకుంటా ఉంటే న్యాచురల్‌గా మీ టైం అనేది తగ్గకుండా న్యాచురల్‌గా పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత న్యాచురల్‌గా సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ తగ్గుతది. టైం తగ్గే అవకాశాలు ఉంటది. అందుకే మీరు ఈ 3 స్టెప్ జీవితాంతం ఫాలో చేసుకుంటా వచ్చారనుకోండి, మీ పెర్ఫార్మన్స్ టైం ఎప్పుడూ 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఉంటది. సో, ఇది డైలీ ఫాలో చేసే టెక్నిక్. రెండో స్టెప్ ఏందంటే, మీరు రతిక్రియ ముందు అంటే బెడ్ ఎక్కే ముందు ఫాలో చేసే కొన్ని స్టెప్స్. ఏందంటే ఒకటి సో, నేను చాలామంది చూస్తాను. అంటే పెళ్లి అయిన కొత్తలో ఏముంటే బాగా ఫోర్ ప్లే చేయడం గానీ, కిస్ ఇవ్వడం గానీ, రొమాన్స్ చేయడం గానీ అలాంటివి చాలా ఉంటది. కానీ పెళ్లి అయిన ఒక 5 సంవత్సరాలో, 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టడం వల్లనో, టెన్షన్ వల్లనో, టైం లేకపోవడం వల్లనో, ఇవన్నీ వల్ల ఏమవుతదంటే, వాళ్ళకేదో ఈ క్రియ అంటే ఏదో పనిలాగా ఉంటది. సో, దానివల్ల ఏమవుతదంటే, మీ పెర్ఫార్మన్స్ అనేది సరిగా ఉండదు. టైమ్ పీరియడ్ గూడా తగ్గుతా వస్తది. సో, అందుకోసము ఫస్ట్ ఏందంటే ఫోర్ ప్లే అంటే మంచిగా ఫోర్ ప్లే చేయండి. సో, సెక్స్ అంటే రతిక్రియ ఒక 30 నిమిషాలు చేయాలంటే, ఒక 15 నిమిషాల వరకే మంచిగా ఫోర్ ప్లే ఉండాలి. అంటే మంచిగా కిస్ ఇవ్వడము, మీ పార్ట్నర్‌కి ఫింగరింగ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతదంటే, ఒక 15 నిమిషాల వరకి మీ హార్మోన్ ప్రొడక్షన్ అనేది మంచిగా ఉంటది. మీ పార్ట్నర్ హార్మోన్ ప్రొడక్షన్ గూడా మంచిగా ఉంటది. అలా మంచిగా ఉన్నప్పుడు మంచి స్ట్రాంగ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితాయి. అలా స్ట్రాంగ్ హార్మోన్ ప్రొడ్యూస్ అయినంక నేను నెక్స్ట్ ఇన్వాల్వ్ అయినా అనుకోండి. ఇంటర్ కోర్స్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతదంటే ఈజీగా నెక్స్ట్ ఒక 15 నిమిషాల వరకు మీరు చేయగలుగుతారు. ఫోర్ ప్లే అయినంక గూడా. సో, అప్పుడు మీకు గూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతది. మీ వైఫ్ కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతది. కానీ అది లేకుండా మీరు డైరెక్ట్‌గా హాలీవుడ్ మూవీస్‌లో ఉంటాయి గదా! బట్టలు తీసేస్తామా, చేసేస్తామా అలా చేస్తే ఏమవుతదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అయి ఉండదు. సో, హార్మోన్ సరిగ్గా రిలీజ్ కానప్పుడు మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ గూడా సరిగ్గా పోదు. ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పోనప్పుడు ఏమవుతదంటే ఒక 50% బ్లడ్ సర్క్యులేషన్ ఉంటది. సో, కొంచెం గట్టితనం వస్తది. ఆ గట్టితనంలోనే మీరు సెక్స్ చేయాలనుకుంటారు. అలా చేయాలనుకున్నప్పుడు ఏమవుతది 3 నిమిషాల్లో, 5 నిమిషాలలో మీరు ఔట్ అయిపోతది. సో, అదొకటి. ఇంకోటి ఏమైపోతదంటే ఈ 5 నిమిషాల్లో ఏమవుతదంటే జనరల్‌గా ఫీమేల్స్‌లో అమ్మాయిలో ఏముంటదంటే, ఆ సెక్స్ కోరికలు వచ్చుడు గూడా స్లోగా వస్తది. ప్లస్ అది
సా సాటిస్ఫాక్షన్ అంటే అది తగ్గడం గూడా స్లోగా అయిపోతది. సో, అలా మీరు ఒక 5 నిమిషాల్లోనే అయిపోయిందనుకోండి, అప్పుడు మీ పార్ట్నర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకోసం ఏందంటే, మంచి ఫోర్ ప్లే చేస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతది. మీ వైఫ్ కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతది. మీరు 45 ఇయర్స్ ఉన్నా, 50 ఇయర్స్ ఉన్నా కాదు. డైలీ చేయాలని లేదు. వారంలో ఒకసారి చేయండి. 10 రోజుల్లో ఒకసారి చేయండి. చేసినప్పుడు మంచిగా ప్లాన్ చేసి, రిలాక్స్‌గా ప్లాన్ చేసేసి, ఒక అరగంట టైం పెట్టుకొని, మంచిగా బెడ్‌రూమ్ రెడీ చేసుకొని, మంచిగా పర్ఫ్యూమ్ కొట్టేసి, మంచిగా ఫ్లవర్ ఏసేసి, మంచిగా ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ టైమ్ పీరియడ్ పెరుగుతది. దాంతో పాటు మీరు గూడా సాటిస్ఫై అవుతారు. మీ వైఫ్ గూడా సాటిస్ఫై అవుతారు. సో, అదొకటి. రెండో టెక్నిక్ ఏందంటే స్టాప్ అండ్ స్క్వీజ్ టెక్నిక్ అంటాము. స్టాప్ అండ్ స్క్వీజ్ టెక్నిక్ అంటే మీరు అంటే ఇంటర్‌కోర్స్ చేసి మంచిగా పెర్ఫార్మన్స్ చేసేటప్పుడు కరెక్ట్ మీకు తెలుస్తది. ఈ టైంలో ఔట్ అవుతుంది. అలా ఔట్ అయ్యే టైంలో ఏందంటే బయటకి తీసుకొనొచ్చి మన టిప్ ఉంటది. ఆ టిప్‌ని ఒక 15 సెకండ్ వరకి హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతదంటే అక్కడ నరాల సెన్సిటివిటీ అనేది మళ్ళీ నార్మల్ అయిపోతది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతది. సో, అలా హోల్డ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేశారనుకోండి. అప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల వరకి మళ్ళీ మీరు పెర్ఫార్మ్ చేయవచ్చు. సో, అలా స్టాప్ అండ్ స్క్వీజ్ టెక్నిక్ ఫాలో చేయవచ్చు. ఇంకో థర్డ్ పాయింట్ ఏందంటే చేంజ్ ద పొజిషన్. అంటే కరెక్ట్ మీకు ఎజాక్యులేట్ అంటే ఔట్ అయితుందనే టైంలో ఏం చేయాలంటే పొజిషన్ చేయండి. అంటే మీరు నార్మల్ పొజిషన్‌లో ఉన్నారనుకోండి. అప్పుడు ఎనల్ పొజిషన్‌లో ఎళ్ళొచ్చు. లేదా వేరే పొజిషన్‌లో ట్రై చేయొచ్చు. ఇలా పొజిషన్ చేంజ్ చేయడం వల్ల కూడా ఏమవుతదంటే అక్కడ నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ దానికి బ్రేక్ వస్తది. ఆ బ్రేక్ రావడం వల్ల నెక్స్ట్ మళ్ళీ మూవ్‌మెంట్ అనేది వచ్చేస్తది. అది. సో, ఈ టెక్నిక్ ఫాలో చేయాలి. సో, ఇవి టెక్నిక్ మీరు ఫాలో చేస్తా వచ్చారనుకోండి, డెఫినెట్‌గా ఏమవుతదంటే మీ పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ అవుతా వస్తది. 15 నిమిషాలు చేసేవారు 30 నిమిషాల వరకు చేయొచ్చు. సో, ఇలా న్యాచురల్‌గానే మీ పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయండి. ఇది. సో, దాంతో పాటు మీకు చెప్పాను గదా! ఒక మంచి లడ్డూ చెప్తానని. ఈ లడ్డూ డైలీ తిన్నారనుకోండి, నేను నా పేషెంట్‌కి గత 4, 5 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను. ఎవరెవరు తిన్నారో వాళ్ళ పెర్ఫార్మన్స్ న్యాచురల్‌గా ఇంప్రూవ్ అయిందండి. అదేంటంటే ఆ లడ్డూ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే అశ్వగంధ పౌడర్ ఒక 100 గ్రామ్ అశ్వగంధ పౌడర్ తీసుకోండి. ఒక 100 గ్రామ్ షిలాజిత్ పౌడర్ తీసుకోండి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, మళ్ళీ పంకిన్ సీడ్స్ ఇవన్నీ తీసుకొని అవన్నీ ఏం చేయండంటే మంచిగా ఘీ రోస్ట్ చేయండి. మంచిగా ఘీ రోస్ట్ లాగా చేసేసి దాన్ని మంచిగా ఒక పౌడర్ లాగా రెడీ చేసుకోండి. పౌడర్ లాగా రెడీ చేసుకొని అన్నీ మిక్స్ చేయండి. అన్నీ మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం హనీ వేయండి. హనీ వేసేసి డార్క్ చాక్లేట్ ఒక 80% ఉండే డార్క్ చాక్లేట్‌ని మెల్ట్ చేసేసి దాంట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మంచిగా లడ్డూ చేసుకోండి. ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. ఈ లడ్డూ చేసుకొని డైలీ మార్నింగ్ గానీ, రాత్రి పడుకునే ఒక 1 అవర్ బిఫోర్ డైలీ నైట్ ఒక లడ్డూ తిన్నారనుకోండి, అప్పుడు మీ పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఎలా అంటే ఈ లడ్డూలో ఈ జింక్ ఉంది. అంటే పంకిన్ సీడ్స్ ఉంది. ఆ పంకిన్ సీడ్స్ ఏం చేస్తాయంటే దాంట్లో జింక్ ఉంటాయి. ఆ జింక్ ఏం చేస్తదంటే మీ నరాల్ని స్ట్రాంగ్ చేస్తది. స్పెర్మ్ కౌంట్ క్వాలిటీని పెంచుతా వస్తది. ఓకేనా? దాంతో పాటు మీకు అక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే డ్రై ఫ్రూట్స్‌లో ఏం చేస్తుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఉండే టిష్యూస్‌ని స్ట్రాంగ్ చేసేస్తది. ఓకే. ఈ చాక్లేట్ ఉంది. ఆ చాక్లేట్ ఏం చేస్తదంటే 80% డార్క్ చాక్లేట్ ఏం చేస్తదంటే మూడ్‌ని ఎన్హాన్స్ చేస్తది. అంటే మూడ్‌ని చేసేసి డోపమిను, ఈ ఆక్సిటోసిను ఈ మంచి హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేసేసి స్ట్రెస్ తగ్గించి మీ సెక్సువల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తది. సో, ఇలా రెగ్యులర్‌గా ఇది వాడతా వచ్చారనుకోండి న్యాచురల్‌గానే ఇది చేసుకోవచ్చు. సో, మీకు అర్థమైంది గదా వ్యూవర్స్. సో, మీరు న్యాచురల్‌గా అంటే మీ పెర్ఫార్మన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ న్యాచురల్‌గా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ప్రాబ్లమ్ లేకపోయినా గూడా ఇలాంటి టెక్నిక్‌ని మీరు జీవితాంతం ఫాలో చేశారనుకోండి, ఇన్ ఫ్యూచర్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటాయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇలాంటి విషయాల కోసం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.